హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను ఈ వీడియోలో ఆనపకాయ ఆవకూర ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో మీకు ఆ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పోతున్నాను. సో రెసిపీకి కావాల్సింది ఏంటి అంటే ఆనపకాయ ఆవకూర అన్నాను కాబట్టి మనకి ఆనపకాయ ముక్కలు కావాలి. సో మీరు సొరకాయన తీసుకోవచ్చు, లేదా గుండ్రంగా ఉంటుంది కదా ఆనపకాయ, అదైనా వాడచ్చు. సో నేనైతే ఫస్ట్ ఆనపకాయ ముక్కల్లా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వాటిని ఒక్కసారి ఉడకబెట్టుకున్నాను, నీళ్ళు యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని. సో అవి ఉడికే లోపల మీన్వేళ ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో నువ్వుపప్పు, 3 పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. అందులోని 1 టేబుల్ స్పూన్ వరిపిండి కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. సో గ్రైండ్ చేసుకునే మిశ్రమాన్ని అలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక తడకా ప్యాన్లో జీలకర్ర మరియు మినప్పప్పు యాడ్ చేసుకొని అందులోనే కొద్దిగా నూనె యాడ్ చేసుకోండి. దాంట్లోనే ఒక ఎండుమిరపకాయని తుంచుకొని యాడ్ చేసుకొని ఒక్కసారి వేగనివ్వండి. సో మీన్వేర్ మనకి పక్కనున్న ఆనపకాయ ముక్కలు ఉడికిపోయేలేవో కూడా మధ్య మధ్య చూస్తూ ఉండాలి, ఓకేనా? సో మనకి ఆనపకాయ ముక్క ఉడికిందా లేదా అని ఇలా స్పూన్తో ఒక ముక్క తీసుకొని చేత్తో నొక్కండి. సో ఉడికిపోయిందంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా. సో మనకి ఉడికిందా లేదా అని ఏదో ఒక మొక్క పెద్ద సైజు లాంటి మొక్కను తీసుకొని సో మనకు బేగా తెలిసిపోతుంది. సో చిన్న సైజు తీసుకున్నాం అనుకోండి, అది ఉడకపోయినా సరే నొక్కితే నొక్కడిపోతుంది కదా. సో అందుకే చిన్నగా పెద్ద సైజు ఉన్నదాన్ని లేదా మీడియం సైజు ఉన్నదాన్ని తీసుకొని ఒక్కసారి అది ఉడికిందా లేదని చెక్ చేసుకోండి. సో మీన్వేళ మనకి తాలింపు కూడా ఒకసారి వేగిన తర్వాత వేగిపోయి అవుతుంది కదా. సో ఆ వేగిపోయిన తాలింపుని అందులో వేసేసుకోండి. సో వీడియోలో చూపిస్తున్నాను అలాగా. సో ఆనపకాయ ముక్కలన్నీ కూడా మనం సిమ్లోనే పెట్టుకుంటాము. సో దాంట్లో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. సో ఇప్పుడు అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. సో మీకు అది కన్సిస్టెన్సీ బాగా చిక్కగా ఉంది అనిపించినప్పుడు కొద్దిగా ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న మిక్సర్ జార్లోని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోండి గిన్నెలో. సో యాడ్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఇలాగా సిమ్లోనే మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మనం అది సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది చాలా కమ్మగా అండ్ టేస్టీగా ఉంటుందండి. సో చాలా అయితే బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ do like, share and subscribe to my channel. Thanks for watching. Bye bye. See you in the next video.